రైతు సోదరులారా, మీ భూమి బాగుంది, మైక్రోబ్స్ ఉన్నాయి అంటే నేను చెప్పాను కదా, కలుపు మొక్క ఉండిన తర్వాత చూసారా ఈ చెదంతా పట్టేసింది. ఈ ఎండిని గడ్డిని ఈ చెదంతా పట్టేస్తుంది అన్నమాట. లైట్ వర్షం పడితే ఈ పట్టేసిన వల్ల భూమి డిజాల్వ్ అవుతుంది, భూమి గుల్ల అవుతుంది, మళ్ళీ లోపట మట్టి బయటకు వస్తుంది. మన ఆటోమేటిక్ డ్రిల్లింగ్ మాట, అంటే భూమి ఆటోమేటిక్గా దానికి అది బాగు చేసుకుంటుంది. మనం దీనికి ట్రాక్టర్లు పెట్టక్కర్లేదు, ఏమీ పెట్టక్కర్లేదు అన్నమాట. సో ఈ మైక్రోబ్స్ ఈ చెద ఉండిన వల్ల ఏంటంటే ఈ మైక్రోబ్స్ అన్నీ పెరుగుతాయి, ఇందులో గాలి కూడా వెళ్తుంది. ఈ వర్షం పడింది అనుకో మళ్ళీ కిందకి, వర్షం పడినంటే కిందకి అయిపోద్ది అన్నమాట. చూసారా, చూడండి ఇది నెక్స్ట్ ఇంకో దగ్గర కూడాను చెద పెట్టేసి మొత్తం అంతాను ఆ ఎండిన గడ్డినే, పచ్చి గడ్డిని తినదు. చాలామంది అనుకుంటారు చెద పడితే చెట్లని వాటిని మొత్తం అంతా నాశనం చేసేస్తుంది అంటారు. ఉత్తిదే అదంతాను. చెట్టు పెడ కూడాను ఎండిపోయి ఉండితేనే ఆ చెద పడుతుంది, లేకపోతే చెద పట్టదు. ఎక్కువ ముళ్ళ చెట్ల దగ్గర వాటి దగ్గర ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కింద ముళ్ళ చెట్లు ఎండిపోయి ఉంటాయి కదా, దాని చెద పట్టేస్తుంది. ఇవి ఉండిన వల్ల ఏంటంటే నెక్స్ట్ వర్షాకాలం మష్రూమ్స్ వస్తాయి అన్నమాట, భూమి గొల్లయ్యి. ఇది ప్రాసెస్ చేసుకుంటుంది భూమిని. మనం ఇలాంటివి చెయ్యాలి, కానీ మనం ఇలాంటి భూమిని చేయకుండా ట్రాక్టర్లతో దున్నేసి చేసేసి మిషనరీ పెట్టేసి భూమిని నాశనం చేసేస్తున్నాం మనం. చూసారా మైక్రోబ్స్, ఇది ఎలా చెదపట్టేసిందా, అలాగా వర్షం పడినండి కింద దిగిపోద్ది, మళ్ళీ మట్టి లూజ్ అవుతుంది. దానికైతే భూమి అంటే నా భూమి బాగుంది, 3 సంవత్సరాలకి నేను డెవలప్ చేశాను. మొక్కలు పెంచేయాలి, వచ్చిన వెంటనే అది చేసేయాలి ఇది చేసేయాలి కాదు, ముందు సాయిల్ డెవలప్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది ఇలా తయారవ్వాలి. ఇది ఫారెస్ట్ మెథడ్ అన్నమాట, ఫారెస్ట్లో ఆటోమేటిక్గా తయారవుతుంది అన్నమాట. ఇది అంటే నా భూమిలో మైక్రోబ్స్ ఉన్నాయన్నమాట. చెద ఉందంటే మైక్రోబ్స్ ఉన్నట్టే, చెద హానికారం కాదు. సో అందుకే వీడిగడ్డి కూడా ఉంచాలి. వీడిగడ్డి ఉంచితే ఆటోమేటిక్గా ఇది పెడితే ఆ పచ్చదనం అనేది ఉండిపోద్ది. ఎండుగడ్డి అనేది తినేస్తాయి అన్నమాట. అవి కింద డిజాల్వ్ అయిపోతాయి, మళ్ళీ భూసారం మళ్ళీ ఆటోమేటిక్. మీరు ఏదో గిలిగిలు అన్నీ వేయవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది మనం తెలుసుకోవాలి. భూమిని దున్నేస్తారు ట్రాక్టర్లు పెట్టి, అది చేసి మిషనరీ పెట్టి చెయ్యొద్దు, ఆ పని చేయొద్దు. వీడిగడ్డి పెంచండి, ఆటోమేటిక్గా అదే తయారవుతుంది. ఓపిక ఉండాలి, ప్రతి దాని దగ్గర ఓపిక లేకపోతే మనకు అవదు భూమి బాగుపడాలంటే. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా సాయిల్ని ట్రాక్టర్లు పెట్టడం ఉండవు, ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది అంతను. ఎందుకంటే నా భూమిలో మైక్రోబ్స్ ఉన్నాయి మొత్తం అంతను. దీనివల్ల మష్రూమ్స్ పెరుగుతాయి. మష్రూమ్స్ ఉత్తినే పెరగవు, దున్నకన్నా ఉంటేనే మష్రూమ్స్ పెరుగుతాయి, లేకపోతే పెరగవు. ఆ మష్రూమ్ ఉండిన దగ్గర భూమి బాగున్నట్టే. అందుకే గట్ల మీద వాటి మీద ఎక్కువ మనం దున్నాం కాబట్టి వాటి మీద మష్రూమ్స్ పెరుగుతాయి. సో ఈ వీడియోలో వచ్చేది అదేంటి, సబ్స్క్రైబ్.